ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ ఇప్పుడు మనం తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు ఉన్నామండి. మీరు చూస్తున్న శ్రీవారి ఆలయం మహాగోపురము. ఈ రోజు ఫిబ్రవరి 15వ తేదీ శివరాత్రి పండుగ సందర్భంగా నేను బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ ఈ వీడియోలో లైవ్ లో చూడవచ్చండి. ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజు నేను బ్రేక్ దర్శనం చేసుకున్నానని చెప్పాను కదండి. నా బ్రేక్ దర్శనం ఎక్స్పీరియన్స్ ని అండ్ అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుమలలోని నాగతీర్థంకి అండ్ అలాగే తిరుమల క్షేత్ర పాలకుడు కొలువు తీరి ఉన్న పాండవ తీర్థానికి మనం ఈ వీడియోలో వెళ్దామండి. నేనంటే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను పాండవ తీర్థానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలో పాండవ తీర్థం, నాగతీర్థం అలాగే నాగమల్లి వనం అనేది కూడా మనకు తపోవనం ఉందండి, అక్కడికి కూడా మనం వెళ్దాము. ఇవన్నీ కూడా అంటే అక్కడ మనం శివరాత్రి పండుగ సందర్భంగా ఆ పరమశివుడి దర్శనం అనేది మనం ఈ వీడియో ద్వారా చేసుకుందాం. తిరుమలకి రాలేని భక్తులందరూ కూడా శివరాత్రి పండుగ సందర్భంగా తిరుమలలో ఉన్న పరమశివుడి యొక్క దర్శనం చేసుకోవడం కోసం ఈ వీడియో అనేది షూట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నిన్న సెకండ్ సాటర్డే, ఈ రోజు ఆదివారం, అంటే వరుస సెలవులు వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇదండి మొత్తం మీద ప్రస్తుతం ఇప్పుడు శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది. ముందుగా ఈ రోజు నేను స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకున్నాను అని చెప్పాను కదండి. ఈ బ్రేక్ దర్శనం కొరకు ఈ రోజు ఉదయం సుమారుగా 6:45 సమయంలో ఏటీసీ సర్కిల్ వద్ద 300 రూపీస్ క్యూ లైన్ లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అలా క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యి క్యూ లైన్ లో వెళ్లి ఆ టికెట్ ని స్కాన్ చేసుకుని వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి వెళ్లేసరికి ఉదయం 7 గంటల సమయం అయితే అయింది. క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యి కంపార్ట్మెంట్ లోకి వెళ్లేటప్పటికి సుమారుగా 15 నిమిషాల సమయం అయితే పట్టిందండి. వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లో ఒక 25 నిమిషాల పాటు వెయిట్ చేయించడం జరిగింది. అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి భక్తులకి టిఫిన్ అంటే ఉప్మా, పొంగలి, ఇంకా పాలు, కాఫీ ఇవైతే భక్తులకి ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఉదయం 7:25 సమయంలో కంపార్ట్మెంట్ ని ఓపెన్ చేసి క్యూ లైన్ లో స్వామివారి దర్శనంకి అయితే అలో చేశారు. అక్కడ కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు అక్కడక్కడ ఆగుతూ క్యూ లైన్ లో అయితే వెళ్లడం జరిగిందండి. అయితే ఎక్కడా కూడా క్యూ లైన్ లో తోపులాట అనేది లేదు. సో ఉదయం 7:25 సమయంలో కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లోకి వెళ్లిన మేము ఉదయం 8:20 సమయంలో ఆలయం మహద్వారం వద్ద మేము ఆలయం లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారి 2వ గడప వరకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అతి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నామండి. అయితే ఈ బ్రేక్ దర్శన సమయంలో క్యూ లైన్ లో ఆలయం లోపల ఎక్కడా కూడా తోపులాట లేదండి. మామూలుగా అయితే బంగారు వాకిలి వద్ద లోపలికి ఎంటర్ అయ్యాక మనకి 3 క్యూ లైన్లలో భక్తుల్ని అలో చేస్తారు. ఈ రోజు బ్రేక్ దర్శన సమయంలో బంగారు వాకిలి లోపల 2 క్యూ లైన్లలో మాత్రమే భక్తుల్ని అలో చేయడం జరిగింది. ఈ బ్రేక్ దర్శనంలో భాగంగా జయ విజయల గడపను దాటి 2వ గడప వరకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందంటే అతి దగ్గర నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. క్యూ లైన్ లో మనం వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా భక్తులను అయితే తోపులాట లేదు. అంటే భక్తుల్ని నెట్టేస్తూ లాగేస్తూ ఉంటారు కదండి మామూలుగా. అయితే ఈ రోజు అయితే ఎలాంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా స్వామివారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నామండి. మహాశివరాత్రి పర్వదినం రోజు స్వామి వారిని ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఉదయం 9 గంటల సమయంలో ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. సో ఆలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆలయం ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడడం జరిగిందండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇదండి ఓవరాల్ గా ఈ రోజు నా బ్రేక్ దర్శనం ఎక్స్పీరియన్స్ కి సంబంధించి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం విషయానికి వస్తే నిన్న అనగా ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజున 82,337 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,825 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,58,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం
దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఇప్పుడు మనం తిరుమలలో ఉన్న నాగతీర్థానికి వెళ్దామండి. ఈ నాగతీర్థానికి ఎలా చేరుకోవాలి అంటే తిరుమలలో వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 ఉంది కదండి. ఆ గెస్ట్ హౌస్కి ఎదురుగా ఒక దారి అనేది ఉంటుంది. దీనినే బాటగంగమ్మ ఆలయానికి వెళ్లే దారి అని కూడా అంటారు. ఆ దారిలో మీరు ముందుకు నడుచుకుంటూ వచ్చారు అంటే బాటగంగమ్మ ఆలయం అనేది కనిపిస్తుంది. ఆ ఆలయం దాటి మీరు కొంచెం ముందుకు వచ్చారు అంటే ఎడమ చేతి వైపున ఒక బోర్డు అనేది పెట్టుంటారండి, నాగతీర్థం అని. ఆ ఎడమ చేతి వైపున ఉన్న ఆ బోర్డు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ బోర్డు దగ్గర కనిపించే ఆ దారిలో ఎడమ చేతి గుండా నడిచి మీరు కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలా లోపలికి నడిచి వెళ్తే ఈ నాగతీర్థం వద్దకైతే చేరుకోవచ్చండి. అంటే వరాహస్వామి వారి గెస్ట్ హౌస్ 2 దగ్గర నుంచి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ నాగతీర్థం అనేది ఉంది. ఈ నాగతీర్థంలో స్నానం ఆచరిస్తే సర్వ నాగదోషాలు తొలగిపోతాయని చరిత్ర చెప్తుంది. సో మీలో ఎంతమంది నాగతీర్థంకి వచ్చి దర్శనం చేసుకున్నారు అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఇంతవరకు ఒక్కసారి కూడా నాగతీర్థంకి వెళ్ళి దర్శనం చేసుకోనటువంటి భక్తులు ఇకపై మీరు తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా నాగతీర్థంకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో నాగతీర్థంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు పాండవ తీర్థానికి అయితే వెళ్తున్నాం. తిరుమల క్షేత్ర పాలకుడైన రుద్రుడు ఆ పాండవ తీర్థంలో కొలువు తీరి ఉన్నారండి. అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము. ఈ పాండవ తీర్థంకి గోగర్భం డ్యామ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అంటే గోగర్భం డ్యామ్ కి అతి సమీపంలోనే పాండవ తీర్థం ఉంటుందండి. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణంలో బలిపీఠానికి ఈశాన్య మూలన బలిపీఠం వంటి ఆకారంలో 1.5 అడుగుల చిన్న శిలాపీఠం అనేది ఉంటుంది. దీనిని క్షేత్ర పాలక శిల అని అంటారు. పూర్వం ఈ శిల రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదట. ప్రతిరోజు రాత్రి అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడి తాళాలు ఈ శిలపై పెట్టి నమస్కారం చేసి వెళ్లేవారట. మళ్ళీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారట. ఇదిలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు రాత్రి ఆలయం చుట్టూ తిరిగే క్రమంలో బాలుడు శిల కింద పడి మరణించాడని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిలను గోగర్భం తీర్థం పాండవ తీర్థం వద్దకు తరలించారని, అందులోని చిన్న భాగం నేటికి శ్రీవారి ఆలయంలో బలిపీఠానికి ఈశాన్య మూలన బలిపీఠం వంటి ఆకారంలో చిన్న శిలాపీఠంగా ఉంది. నేటికి కొనసాగుతున్న ఆనవాయితీ తిరుమలలో ప్రతిరోజు రాత్రి గుడి మూసిన తరువాత ఆలయంలోని క్షేత్ర పాలక శిలకు గుడి తాళాలను తాకించి నమస్కారం చేసి వెళ్తారు. తిరిగి వచ్చిన తరువాత కూడా శిలకు తాళాలను తాకించి నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇది నేటికి ప్రతిరోజు జరిగే ఆనవాయితీ. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా పాండవ తీర్థంలోని క్షేత్ర పాలక శిలపై కొలువై ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో నీటి ప్రవాహాలతో సాధువుల యోగ ముద్రలో నిశ్శబ్ద ప్రాంతంలో రుద్రుడు దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీవారి ఆలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళ వాయిద్యాలతో పాండవ తీర్థానికి చేరుకుంటారు. అక్కడ ఏకాదశ రుద్రంతో ఉన్న క్షేత్ర పాలకుడు అయిన రుద్రుడికి అభిషేకం నిర్వహిస్తారు. అయితే ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, కురుక్షేత్ర సంగ్రామం సమాప్తి అయిన తరువాత పాండవులు బ్రాహ్మ హత్య పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్ర పాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారట. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. మీలో ఎంతమంది ఈ పాండవ తీర్థానికి వచ్చి దర్శనం చేసుకున్నారు అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అసలు ఇంతవరకు ఈ పాండవ తీర్థంకి వచ్చి దర్శనం చేసుకొని భక్తులు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం మీరు తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా పాండవ తీర్థంకి వెళ్ళి క్షేత్ర పాలకుని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాండవ తీర్థం నుంచి ఎగ్జాక్ట్ గా ఎదురుగా తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో నాగమల్లి తపోవనం అనేది ఉందండి. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మనం నాగమల్లి తపోవనం వద్దకైతే చేరుకున్నామండి. ఇది తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా పాండవ తీర్థానికి ఆపోజిట్ లో వస్తుంది. ఇది కూడా గోగర్భ డ్యామ్ కి సమీపంలోనే ఉంటుందండి. ఓకే అండి, ఇది ఈ రోజు నా బ్రేక్ దర్శన ఎక్స్పీరియన్స్ అండ్ తిరుమలలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనాలకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.